నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం. రానున్న 5 ఏళ్లలో $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టనున్న గూగుల్, ప్రధాని మోదీ, మంత్రి లోకేష్ కృషితోనే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. తొలి దశ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచన. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ లిక్కర్ కారణంగా అనేక మంది మరణించారన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. కల్తీ లిక్కర్ కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తారని స్పష్టం. దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక, సాంకేతిక అభివృద్ధిలో ఏపీ అగ్రగామిగా నిలవాలని, దానికోసం అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నరేంద్ర మోదీని కలుసుకొని విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఏపీ ప్రగతి కార్యక్రమాలు, పెట్టుబడుల సమ్మిట్ సన్నాహాలు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. చంద్రబాబు ప్రధాని మోదీకి 2 కీలక కార్యక్రమాలు ఆహ్వానాలు అందజేశాయి. వచ్చే 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి, అలాగే నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సుకు హాజరు కావాలని ప్రధానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమన్నారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని, ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామని, ప్రస్తుతం విశాఖకు గూగుల్ను తీసుకొస్తున్నామని తెలిపారు. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైం డేటా కలెక్షన్లు ముఖ్యమైనవని చెప్పారు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చామని, 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ ఖర్చు పెడతామనడం సంతోషదాయకమని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తీసుకురావడంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం, ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, ఐటీతో చాలా కాలంగా అనుసంధానమైన ఉన్నామని తెలిపారు. రియల్ టైం డేటా, హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ప్రత్యేకమని అన్నారు. Now even everybody is having a smartphone. Penetration and use of AI is very high in India. They are using AI, now we have to drive to take next level. With all our things, one is connectivity, digital connectivity. Second is data center and AI, real-time data collection, and also integration of historical data and global knowledge. It will be a deadly combination. According to me, our Prime Minister has visualized vision Vikasit Bharat 2047. We can achieve well in advance by using all these techniques. We are having strong Prime Minister, is a visionary, not only visionary, he can understand technology. I have seen so many Prime Ministers so far. I worked with them. I took so much of time to push technologies, but present Prime Minister, he pushes to move forward. That is the not only you, all of us. If you ask something, you will say, why can't you go improved version of that? That is the speed
and also is very, very proactive. He understands technology. That is the beauty of all these things. Now we are asking, yesterday I met him, we are talking, Google is coming. He is thinking now February AI global conference in India. Now already he has reached there. Now it is a big challenge for you. Compared to all public policy makers in other countries, India is different, our Prime Minister is different. You have to prepare for that. For all these things, Andhra Pradesh will be the host from now onwards. It is our project, not only Google project. Government of Andhra Pradesh will support all possible ways to make it successful. We are having ambitious plan of 15% growth rate. I am confident there will be lot of changes, breakthrough changes in all walks of life, either health or agriculture or education or the way we are thinking, everything will change. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0 పై క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. డిజిటల్ హబ్గా దేశానికి కూడా మంచి గుర్తింపు వస్తుందన్నారు. గూగుల్ విశాఖలో అడుగుపెట్టడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కొదవే లేదని చెప్పారు. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని తెలిపారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయం వస్తుందన్నారు. గ్లోబల్ టెక్ మ్యాప్పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందన్నారు. ఏపీ గూగుల్కే కాదు, భారత్కు కూడా ఇదొక చరిత్రాత్మక రోజు అని లోకేష్ అన్నారు. I think it's deja vu. We are 1 month late, as the Honorable Chief Minister said. We agreed on completing this in 12 months. That's right. So it's going to go in my record that I'm a month late in completing this project. But, because I think it all started over a lunch. Yes. And I think it's been an exciting journey. A lot of unsung heroes. Vikas is here, Ben is here, is here, Ashish are here. A lot of work has gone in, and all of us have worked hard, and your team has been fantastic to work with. Under the visionary leadership of the Honorable Prime Minister and the Honorable Chief Minister, and under the direction of the Honorable Finance Minister, Madam Sitaraman ji, and then of course under the guidance, I always call him my big brother, guidance for me in terms of landing this project. You know, what you see is India at its best. It shows that state and the central government together can lead it from the front. You know, data is the new oil, and data centers are the new refineries. At this juncture, I believe it's not about Andhra Pradesh playing an important role in India, but India playing an important role on the global landscape. And this is what excites us, and this is why, you know, the entire leadership is aligned in terms of executing this project at this scale. And as the HRD minister, now I think all the senior ministers have given me clear guidance that we have to skill up, and we have to embrace AI. We have to look at revamping our curriculum, getting our youngsters ready for the next wave of opportunities. India has been the beneficiary of the IT education in the past. We have seen the Y2K revolution transform cities like Hyderabad and Bangalore. And now we're going to see that AI revolution transforming the next wave of cities, if I may. And that's where education plays a very, very important role. And the Honorable Chief Minister has always understood it. That's why education and IT is under one minister. And the idea is to marry these two and ensure that these result in tangible outcomes in the field level. The other part in the state of Andhra Pradesh is we have something called the real-time governance. This is where AI use cases are being executed, implemented for farmers, for daily wage seekers.
how can we fundamentally transform their lives? How can we improve the quality of their life? How can we improve their income levels? So as the Honorable Chief Minister just stated, one family, one entrepreneur. And this is something we take to our heart. And if you know Andhra Pradesh, once we do take it, we will implement on it. So these are the kind of transformative changes that we can implement in Andhra Pradesh, and I'm sure these use cases can be used for India and the world. But I'll definitely lean on to Google to help us chart this journey. It's very important for you to also give us input, and that will enable us to get our youngsters ready for the next revolution that is at its cusp. And technology is here, and if you look at it as a state, Andhra Pradesh has always embraced the use of technology from day one. Under the Chief Minister's leadership, we've always been ahead of the curve, and I believe we're doing it all over again. So I'm really excited about this journey, and I'm sure what we've achieved in 13 months, next time around we'll do it in 12 months. And this is a historical moment, not only for Andhra and Google, but I think it's a historical moment for Bharat. It's not just about a data center, it's about the kind of services, the kind of economic empowerment we can do at the grassroots level. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ఈవో సీనా నాయక్, అర్చకులు, వేద పండితులు కలిసి మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఉత్సవాల వివరాలను పవన్ కళ్యాణ్కు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి, కార్యదర్శి, కమిషనర్, ఈవో వార్లు ఉప ముఖ్యమంత్రికి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, వేద పండితులు పవన్ కళ్యాణ్కు వేదాశీర్వచనం అందజేశారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులే కల్తీ మద్యానికి ప్రధాన సూత్రధారులని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. గత 5 ఏళ్లలో కల్తీ మద్యాన్ని వాడుకలోకి తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోయేలా చేశారని ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని బోండా ఉమా విమర్శించారు. నిజం ఎన్నాళ్ళు దాగదని, ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని చెప్పారు. వైసీపీ నాయకుడు జోగి రమేష్ చేసిన వ్యవహారాలు ఇప్పటికే బయటపడ్డాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం తయారీ, విక్రయంలో పాల్పడిన వారందరికీ తప్పకుండా శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ ఘటనపై ఏర్పాటైన సిట్ ద్వారా పాత్రదారులు, సూత్రధారులందరూ బయటకు వస్తారని బోండా ఉమా స్పష్టం చేశారు. కల్తీ మద్యానికి ప్రథమ తయారీదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా 2019-24 మధ్య 25 సంవత్సరాలలోపు విరివిగా కల్తీ మద్యాన్ని వాడుకలో తీసుకొచ్చారు. వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్యం మీద ఉన్నటువంటి 3,500 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికి తీసి దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఈరోజు కుట్ర చేసి మళ్ళీ జోగి రమేష్ వీళ్ళందరినీ ముందు పెట్టి కల్తీ మద్యం ప్లాంట్లు పెట్టి ఈ ప్రభుత్వం మీద మచ్చ తేవాలని చూస్తూ ఉన్నారు. నిజం దాగదు, నిజం ఆలస్యం అవుద్దాం కానీ నిజం దాగదు. ఇవాళ ఆ నిజం బయటపడింది. నువ్వు ఫోన్లో వాట్సాప్లతో వాళ్ళకి సమాచారం ఇచ్చావో, వాట్సాప్లతో వాళ్ళకి సంప్రదించావో అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. నిజం నిప్పు లాంటిది. 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ అన్నీ బయటపడి ఇవాళ దొంగలు దొరికిపోయారు. ఖచ్చితంగా వీళ్ళందరూ చట్టపరంగా శిక్షిస్తారు. వీళ్ళందరినీ కల్తీ మద్యం ఎక్కడైతే ఇబ్రహీంపట్నంలో కానీ, మొలకల చెరువులో కానీ, మరో ప్రాంతంలో కానీ ఎక్కడున్నా సరే పట్టుకుంటాం. దానికి సంబంధించిన మూలాలు బయటకు తీస్తాం. సిట్టు దర్యాప్తు వల్ల రేపు రాబోయే రోజుల్లో మొత్తం దీని వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా బయటపడతారు. బయటపడినాక జైలుకి వెళ్తారు. కోర్టులో చట్టపరంగా చర్యలు కూడా వెళ్ళుకుంటాయని తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిరు వ్యాపారులకు మంచి రోజులు వచ్చాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు.
P4 పథకంలో భాగంగా పలు కుటుంబాలకు చెందిన నలుగురికి తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిరు వ్యాపారులు వ్యాపారాలు సాగేలా చేస్తున్నామన్నారు. ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుండి నేరుగా లోన్లు ఇప్పిస్తున్నామని అన్నారు. గుర్తింపు కార్డులు పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేద నిరుపేద కుటుంబాలకి చిరు వ్యాపారులకి మంచి రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక హాకర్స్ కోసం ఏదైతే రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని కూరగాయలు కానించి పళ్ళు కానించి అలాగే అనేకమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అండగా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా వాళ్ళకి గతంలో ఎక్కడ పెట్టినా పోలీసులు అధికారుల చేత మున్సిపల్ అధికారుల ఇబ్బందులు ఉండేవి. ఇవాళ అలా కాకుండా జోన్ల వారీగా గ్రీన్ జోన్లని, ఆరెంజ్ జోన్లని, రెడ్ జోన్లని పెట్టి వాళ్ళకి ఒక టైం ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి పలానా టైం వరకు అని చెప్పించి ఆ టైంలో ఎవ్వరూ కూడా పోలీసులు కానీ మరే మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టకుండా చిరు వ్యాపారులకి అండగా ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకి హామీ లేనటువంటి అప్పు స్ట్రైట్గా ఎవరైతే స్ట్రీట్ వెండర్ లైసెన్స్ కలిగి ఉందో వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఆధార్ కార్డు తీసుకొని స్ట్రీట్ వెండర్ లైసెన్స్ తీసుకుని బ్యాంక్కి వెళ్తే 15,000 రూపాయలు అప్పు ఇప్పిస్తూ ఉన్నాం. ఆ అప్పు కడితే 30,000 మళ్ళీ 50,000 కూడా ఇప్పిస్తూ ఉన్నాం. అలాగే చిరు వ్యాపారులకి గుర్తింపు కార్డులు లైసెన్సులు పెద్ద ఎత్తున మంజూరు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయటం వల్ల చిరు వ్యాపారులందరూ కూడా ప్రతిరోజు 1,500 నుంచి 2,000 రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు. సంక్షేమ పథకాలు 3,000 పెంచి 4,000 రూపాయలు చేయటం కానీ, తల్లికి వందనం కానీ, అలాగే గ్యాస్ బండ్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే ఈ చిరు వ్యాపార లైసెన్సులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఎన్నిటి వల్ల వాళ్ళకి ప్రశాంతంగా బతకగలుగుతూ ఉన్నారు. ఏది ఏవైనా ఈ ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిరంతరం పనిచేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా చేస్తాం. ఈరోజు మా 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, అలాగే ఇన్ఛార్జి మన మోత్కూరి కాసిమ్ము, ప్రధాన కార్యదర్శి కోలా సీను, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న బత్తుల కొండ, మా చెల్లెలు మన లబ్బా దుర్గా, మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ డివిజన్లో 4 బళ్ళు ఇచ్చాం. ఇప్పటికీ నేను శాసనసభ్యుడైన ఈ 16 నెలల్లో 200 బళ్ళు పైగా చిరు వ్యాపారులకి ఉచితంగా ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నాం. డివిజన్ల వారీగా అందరికి ఇస్తూ ఉన్నాం. టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, వ్యాపారం చేసుకునే తోపుడు బళ్ళు కానీ ఇస్తాం వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా దేవుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు అందరికీ కూడా సహాయం చేయడంలో ముందుంటాం. అటు ప్రభుత్వ పరంగా, ఇటు సొంతంగా, అలాగే దాతలు ఇచ్చిన సహకారంతో అన్ని రకాలుగా పేదవారికి అండగా ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఆఫీస్ సింగనగర్ నందు 4 తోపుడు బండ్లు అనేది నిరుపేద మహిళలకు అనేది ఇచ్చారు. వీళ్ళు ప్రతి నెల 1,000 రూపాయలు అద్దె కట్టుకుంటున్నారంట. అందుమూలన ఉమాగారి దగ్గర వీళ్ళందరూ అర్జీ పెట్టుకున్నారు. మాకు జీవనోపాధికి ఏదైనా ఇప్పించండి చెప్పేసి అని కోరుకోగా ఉమా అన్నయ్య వెంటనే స్పందించి వీళ్ళందరికీ 4 తోపుడు బండ్లు అందజేశారు. మా 63వ డివిజన్కి ఇప్పటివరకు 15 బండ్లు అనేది అందజేశారు. P4 పథకం అనేది ప్రభుత్వ పరంగా కాకపోయినా అన్నయ్య చొరవతోటి సొంత నిధులతోటి ఈ డబ్బులు అనేది సొంత నిధులతో వీళ్ళకి బండ్లు అందజేశారు. మా ఉమా అన్నయ్యకి 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు మేమందరం తెలియజేసుకుంటున్నాము. నిరుపేద మహిళలు అనేది వీళ్ళు ఈ బండి వ్యాపారం చేసుకున్నంతకాలం మా అన్నయ్యని గుర్తుపెట్టుకుంటారు. వాంబే కాలనీ మధురానగర్ మధ్య రైల్వే ట్రాక్ క్రింద నిర్మించ తలపెట్టిన అండర్ పాస్ RUB కనీసం 10 మీటర్లు వెడల్పు ఉండాలని సింగినగర్ 2వ ఫ్లైఓవర్ సాధన కమిటీ సభ్యులు కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. ఎంపీ సానుకూలంగా స్పందించారని, లిమిటెడ్ ఎత్తు కాదని, ఎత్తు కూడా కనీసం స్కూల్ బస్సులు వెళ్లే విధంగా అండర్ పాస్ ఉండాలని, దానికోసం కృషి చేస్తామని తెలియజేశారన్నారు.
సింగినగర్ రెండవ ఫ్లైఓవర్ సాధన కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో సింగినగర్ ఏరియాలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ సరిపోవటం లేదని, తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయన్నారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్కు అదనంగా సింగినగర్ ఏరియాలో మరో ఫ్లైఓవర్ నిర్మించాలని, వాంబే కాలనీ వద్ద అండర్ పాస్ వేయాలని 2023 మార్చి నుండి రెండవ ఫ్లైఓవర్ సాధన కమిటీ పోరాడుతోందన్నారు. నాటి జిల్లా కలెక్టర్, ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్, ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్, రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ మేనేజర్, రైల్వే విజయవాడ డివిజన్, డిఆర్ఎంకి ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. రైల్వే శాఖ స్పందించిందని, రెండవ ఫ్లైఓవర్కు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన రావాలని, వాంబే కాలనీ వద్ద 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుగల తక్కువ ఎత్తు సబ్వే నిర్మిస్తామని రైల్వే శాఖ 2023 మే నెలలో ఒక లేఖ ద్వారా తెలియపరిచిందన్నారు. కానీ వాంబే కాలనీ వద్ద నిర్మించ తలపెట్టిన ఎల్హెచ్ఎస్ వెడల్పు 4 మీటర్లు చాలదని, కనీసం 10 మీటర్లు ఉండాలని, అప్పుడే సింగినగర్, పాయకపురం ఏరియాల నుంచి వచ్చే ట్రాఫిక్ స్వేచ్ఛగా వెళ్లగలుగుతుందని కమిటీ మరో లేఖ ద్వారా రైల్వే శాఖను కోరిందన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. ఎంపీ సానుకూలంగా స్పందించారని, లిమిటెడ్ ఎత్తు కావాలని, ఎత్తు కూడా కనీసం స్కూల్ బస్సులు వెళ్లే విధంగా అండర్ పాస్ ఉండాలని, దానికోసం కృషి చేస్తామని తెలియజేశారు. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ ట్రాఫిక్కి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్ చాలటం లేదు. ఈ ఫ్లైఓవర్ చాలటం లేదు కాబట్టి సింగనగర్ ఏరియాలో రెండో ఫ్లైఓవర్ వేయాలి అని చెప్పని, అదేవిధంగా వాంబే కాలనీ దగ్గర వాంబే కాలనీ మధురానగర్ కలిపేటువంటి ప్రాంతంలో ఒక అండర్ పాస్ వేయాలి అని చెప్పని, రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్ వేయాలి అని ఒక డిమాండ్తో ఈ మన సింగనగర్ రెండవ ఫ్లైఓవర్ సాధన కమిటీ అనేటువంటిది ఏర్పడింది. ఇది 2023లో జనవరి నుంచి కూడా ఈ 2 డిమాండ్లతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ సైడ్, అంటే మున్సిపల్ కమిషనరు, కలెక్టరు, తర్వాత ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్ఎండ్బి ఇంజనీర్, చీఫ్ ఇంజనీరు, వీళ్ళందరికీ మెమరాండాలు ఇచ్చాం. అట్లాగే ఇటు రైల్వే సైడ్న అటు రైల్వే డిఆర్ఎంకి, అలాగే రైల్వే జోనల్ మేనేజర్కి, అలాగే రైల్వే బోర్డు చైర్మన్కి, రైల్వే మినిస్టర్కి, వీళ్ళందరికీ కూడా మేము ఈ సాధన కమిటీ తరఫున లెటర్లు రాయటం అనేటువంటిది జరిగింది. దీని ఫలితంగా మే నెలలో 2023 మే నెలలో మాకు రైల్వే శాఖ నుంచి ఒక రిప్లై వచ్చింది. ఆ రిప్లైలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రెండో ఫ్లైఓవర్ వెయ్యాలి అని చెప్పానంటే అక్కడ గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన రావాలి. ఈ అండర్ పాస్ మాత్రం వాంబే కాలనీ దగ్గర వేసేటువంటి అండర్ పాస్ మాత్రం 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో పరిమితమైన హైట్ కలిగినటువంటి అండర్ పాస్ వేస్తామని చెప్పని మాకు ఇచ్చారు. అయితే వెంటనే మేము రియాక్ట్ అయ్యి 4 మీటర్లు చాలదు, 4 మీటర్లు అంటే అంత 13 అడుగులు వస్తుంది, 13 అడుగులు చాలదు, మళ్ళీ ట్రాఫిక్ ఇరుక్కోవటం అవుతుంది. కాబట్టి అట్లా కాదు, కనీసం 10 మీటర్లు ఉండాలి, అంటే 32 అడుగులు వస్తుంది, అది వెయ్యాలి అని చెప్పని మేము ఆ డిమాండ్తో ఆ రోజున రైల్వే శాఖ కూడా లెటర్లు రాశాం. ఇదంతా జరిగింది 2023లో. ఆ తర్వాత ఎన్నికల 3 ఇదంతా అయిపోయిన తర్వాత మొన్న జనవరిలో మేము చేసినటువంటి ఈ కృషి అంతా తీసుకెళ్ళి ఎంపీ గారి ముందు, శివనాథ్ గారి ముందు పెట్టాం. సరే, శివనాథ్ గారు కూడా దాన్ని స్పందించి ఆయన రైల్వే శాఖతో, ఆయన రైల్వే మినిస్టర్తో సంప్రదించినట్టున్నారు. రైల్వే మినిస్టరు ఆయనకు ఒక లెటర్ రాశారు. దాంట్లో కూడా ఏంటంటే మళ్ళీ ఈ ఎల్హెచ్ఎస్ అంటే పరిమితమైనటువంటి హైట్ ఉన్నటువంటి సబ్వేనే ఏర్పాటు చేస్తామని రాశారు. అయితే ఇంత వెడల్పు, ఇంత ఎత్తు అని ఇవ్వలేదు. అది రాయిపోయినందువల్ల మళ్ళీ అదే వేస్తారని మేము దీన్ని వెంటనే ఊహించి నిన్న మళ్ళీ మేము ఒక మెమరాండం ప్రిపేర్ చేసి ఎంపీ గారిని కలిసాం. ఎంపీ గారు కూడా ఆయన చూశారు. మేము చెప్పాం, కాదు 4 మీటర్లు అనేది చాలదు, 10 మీటర్లు అనే ఉండాలి అని చెప్పానంటే ఆయన అన్నది ఏంటంటే 10 మీటర్లే కాదు, హైట్ కూడా పెరగాలి అని చెప్పానంటే కనీసం స్కూల్ బస్సు అయినా వెళ్ళాలి కదా, స్కూల్ బస్సు కూడా వెళ్లకుండా ఎట్లా అది, కాబట్టి నేను ఈ విషయాన్ని తప్పనిసరిగా తీసుకెళ్తాను అని చెప్పాను అన్నారు. కాబట్టి ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న సింగనగర్ ఫ్లైఓవర్ అప్పుడు కట్టినప్పుడు 1,00,000 జనాభా ఉన్న సింగనగర్
ఇప్పుడు 3 లక్షల జనాభా వస్తే పాలకవర్గానికి ఏం పట్టట్లేదు. ఆ ట్రాఫిక్ ఎట్లా అవుతుంది? రోజు యాక్సిడెంట్లే ఫ్లైఓవర్ మీద. చెన్నై చితకి కొన్ని నమోదవుతాయి, కొన్ని నమోదవకుండా ఉండే చెన్నై రోజు మేము ఎదుర్కొంటూ ఉన్నాం. ఇదేం పట్టట్లేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. 2023 నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. స్టేట్ కమిటీ నుంచి వెళ్ళాలి, స్టేట్స్ పార్టీ నుంచి వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి కదా. ఆ ప్రతిపాదనలో అట్టించి కదలలేదు. కమిషనర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, వాళ్ళు కదలాలి కదా, కదలటం లేదు. సరే, రెండో పక్క బాంబే కాలనీ నుంచో ఒక 100 టన్నులు నిర్మించమంటే దానికి 4/3కి కొలతతో ఇచ్చాడు. అది మేము అభ్యంతరం చెప్పాం. చాలదండి, పెరుగుతున్న జనాభాకి కనీసం 10 మీటర్ల వెడల్పు ఉండాలని చెప్పి అన్నాం. అది ఇంకా అంగీకరించాలి. ఈలోపు మేము ఎంపీ గారికి కూడా కలిసి ఈ జరిగిందంతా చెప్తే వారు స్పందించి రైల్వే వారితో మాట్లాడితే మళ్ళీ వారికి కూడా లెటర్ ఇచ్చారు. అది కూడా LHS అన్నాడు, వాళ్ళ కొలతలు ఇవ్వాలి. అప్పుడు మాకు అనుమానం వచ్చింది. మాకు చెప్పిందే మన ఎంపీ గారికి కూడా చెప్పి అది కొలతతో చేస్తారేమో అని మళ్ళీ వెంటనే మేము నేను వెళ్ళి ఎంపీ గారికి కలిసి ఏమంటే ఇట్లా మీకు లెటర్ వచ్చింది, ఇది మాకు కూడా లెటర్ వస్తుంది మీకు చెప్పాము, మేము 10 మీటర్లు అడుగుతున్నామండి అంటే వారు ఇంకా స్పందించి ఆ 10 మీటర్లు ఏంటి, హైట్ 3 ఏంటి, అసలు సిటీ బస్సులు, కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు వెళ్ళాలి కదా, అది వెళ్ళాలంటే కనీసం 6 ఉండాలి. కనుక దానికోసం నేను ట్రై చేస్తున్నాను, మీరు చేసింది కరెక్టు అని చెప్పి వారు చాలా స్పందించారు. వారికి మా అభినందనలు. అందుకని స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మీ సెకండ్ ఫ్లైఓవర్కి ఒక ప్రతిపాదన వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణతో కలిసి స్టాఫ్ నర్స్ మంజులాదేవి నర్సింగ్ సమస్యలపై మంత్రులతో చర్చించడాన్ని ఖండిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాధమ్మ చెప్పారు. కర్నూలు జిల్లా సెక్రటరీగా పోటీ చేసి ఆమె ఓడిపోయిందని, ఓడిపోయిన వారు నర్సుల యాక్టివిటీస్ చేయడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. సూర్యనారాయణ ప్రభుత్వ నర్సులను విడతీసే విధంగా చర్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ హాల్లో ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షురాలు రాధమ్మ, కార్యదర్శి కోటమ్మ మాట్లాడుతూ 2024 అక్టోబర్లో ప్రభుత్వం ద్వారా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో చట్టబద్ధంగా ఎన్నికలు జరిగాయని, జిల్లా బాడీలు, రాష్ట్ర బాడీలు ఏర్పడి నర్సుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో PHCలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్టాఫ్ నర్సులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నైట్ డ్యూటీలో సపోర్టింగ్ స్టాఫ్ నర్స్ ఇచ్చి వాచ్మెన్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన మంజులాదేవి అనే స్టాఫ్ నర్స్ జిల్లా సెక్రటరీగా పోటీ చేసి ఓడిపోయిందని, ఈ నెల 10వ తేదీన ఏపీజీఎస్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రులతో సమావేశమయ్యారని చెప్పారు. దీనిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఒక్కటే ఉందని, ఇతర సంఘాలు లేవని చెప్పుకొచ్చారు. సూర్యనారాయణ నర్సులను విడగొట్టేలా చేయడం సరికాదన్నారు. ఈరోజు ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పత్రికా సమావేశము ముఖ్య ఉద్దేశం ఏమనగా 2024 అక్టోబర్లో మా అసోసియేషన్ ఎలక్షన్లో త్రూ గవర్నమెంట్ ద్వారా జరిగినాయి. గవర్నమెంట్ GAD నుంచి పర్మిషన్ ఇస్తూ కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని అరేంజ్ చేసి అక్కడి నుంచి జిల్లాలకు ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ప్రతి జిల్లాలో చట్టబద్ధంగా ఎలక్షన్లు జరుపుకున్న తర్వాత ఆ రోజు నుంచి జిల్లా బాడీలు, స్టేట్ బాడీలు మా నర్సెస్ కోసము, మా నర్సెస్ అవసరాల కోసము పని చేస్తూ ముందుకు వెళుతున్నాము. ప్రతి విషయంలో ఎక్కడ ఏమి జరిగినా మేము అటెండ్ అవుతూ మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. ప్రత్యేకించి PHCలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో స్టాఫ్ షార్టేజ్ చాలా ఉంది. 3 స్టాఫ్ నర్సులు ఉంటే అందులో ఒకరు స్టడీ లీవో, మెడికల్ లీవో, మెటర్నిటీ లీవో వెళ్ళారంటే 2 స్టాఫ్ నర్సులు ఉంటారు. ఆ ఇద్దరు 12 అవర్స్ డ్యూటీ చేయాలి. అలాగే ఒకరు ఏదన్నా లీవో ఆఫో తీసుకుంటే ఇంకొకరు 24 అవర్స్ చేయాలి. చాలా కష్టపడుతున్నారు. గవర్నమెంట్కు పదే మేము పేపర్ రూపంలో రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. 1 సంవత్సర కాలంగా ఎదురు చూసాము. గవర్నమెంటు మాకు ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేస్తారు అని. కానీ రిక్రూట్మెంట్ అయితే ఫైనాన్స్ ప్రాబ్లం అమ్మ, కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మేము రీసెంట్గా కూడా కనీసం 143 జీవో ప్రకారము 14 మంది స్టాఫ్ని ఇస్తున్నాము ప్రతి PHCకి. ఆ 14 మందిలో ఉన్న మా స్టాఫ్ నర్సెస్ లీవ్ ఆఫ్లో పోతే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయండి సార్,
చేయండి మేడం అని ప్రతి ఒక్క ఆఫీసర్కు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. దానిపైన త్వరలోనే స్పందిస్తారని అనుకుంటాము. కానీ మారుమూల పిహెచ్సిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తాగేసి వచ్చి తలుపులు కొట్టడము, గేట్లు కొట్టడము, స్టాఫ్ నర్స్ ఒక్కరే నైట్ డ్యూటీలో ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్ లేరు, సెక్యూరిటీ లేరు, నైట్ వాచ్మెన్స్ అనే వాళ్ళే లేరు. చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం 2016లో మారుమూల పిహెచ్సిలను 94 చేసి హెడ్ క్వార్టర్స్ పిహెచ్సిలను 24/7 చేశారు. అలాగైనా చేయండి, లేదంటే సపోర్టింగ్ స్టాఫ్ సెక్యూరిటీని ఇస్తూ స్టాఫ్ నర్సెస్ని ఇంక్రీజ్ చేయండి అని మేము గవర్నమెంట్ను పదే అడుగుతున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పత్రికాముఖంగా గవర్నమెంట్ వారికి చిన్న రిక్వెస్టు, ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ వారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని వేసి ఎలక్షన్స్ జరిపి ప్రతి జిల్లాలో కూడా జిల్లా బాడీలు స్టేట్ బాడీ అన్నీ ఏర్పరిచి యాజ్ ఫర్ బైలా ప్రకారం ఒక్క ఇంచు కూడా పక్కకు వెళ్లకుండా యాజ్ ఫర్ బైలా ప్రకారం గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిపిన ఏకైక క్యాడర్ అసోసియేషన్ మన గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్. ఈ విధంగా స్టేట్ బాడీ జిల్లా బాడీలు అన్నీ ఏర్పరచుకొని అనేక కార్యక్రమాలు నర్సెస్కి సంబంధించింది ప్రతిదీ కూడా గవర్నమెంట్కి మేము తీసుకువెళ్తా ఉన్నాము. ఈ విధానంలో గత ఒక 5 రోజుల క్రితము మంజులాదేవి గారు కర్నూలులో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. ఆవిడ కర్నూలులో పోటీ చేసి ఓడిపోయారు. కానీ నేను నర్సెస్ సమస్యల మీద పోరాడతాను అంటూ స్టేట్ ప్రెసిడెంట్ని అని సూర్యనారాయణ గారి వింగ్లో సపరేట్గా నర్సెస్కి ఒక వింగ్ అంటూ ఏర్పాటు చేసి ఆమెని ప్రెసిడెంట్ అని చెప్తా ఉన్నారు. మేమందరం ఇక్కడ 13 జిల్లాల ప్రెసిడెంటు సెక్రటరీలు ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా వచ్చారు. 13 జిల్లాల్లో పనిచేసే వాళ్ళందరము మా 13 జిల్లాలందరం కలిసి ఒకటే నాము. అదేంటంటే ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ అనేది ఒక్కటే. దానికి ప్రెసిడెంట్ రాధమ్మ గారు, సెక్రటరీ నేను, కోటమ్మ గారు, ట్రెజరర్ వచ్చి భవానీ గారు, వీళ్ళందరూ కూడా మా వెనక వైపు ఉన్న ప్రతి వాళ్ళు కూడా వారి జిల్లాల్లో ఎన్నుకోబడిన వారు. సిపిఐ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలూరి వెంకట రమణారెడ్డి అనేక కమ్యూనిస్టు ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారాజు కొనియాడారు. వామపక్షాల ఐక్యతకు నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. పాలూరి వెంకట రమణారెడ్డి మృతి కమ్యూనిస్టులకు ఉద్యమకారులకు తీరని లోటన్నారు. సిపిఐ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలూరి వెంకట రమణారెడ్డి సంస్మరణ సభ కార్యక్రమం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారాజు మాట్లాడుతూ కామ్రేడ్ పాలూరి వెంకట రమణారెడ్డి 1960 నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో బలమైన నాయకుడిగా ఎదిగారని గుర్తు చేశారు. ఫ్యాసిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న నేటి రోజులో కామ్రేడ్ వెంకట రమణారెడ్డి లేకపోవడం బాధాకరమని అన్నారు. వామపక్షాల ఐక్యత కోసం కృషి చేశారని పేర్కొన్నారు. బీహార్లో మహాగఠ్ బంధన్ పేరిట మోదీని వ్యతిరేకించి వారంతా ఐక్యమై ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్రమంలో ఇటువంటి వారు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ నారాయణ రెడ్డి అనేక ఉద్యమాలు చేసి జైలు జీవితం కూడా గడిపారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు శ్రేణులు పాలూరి వెంకట రమణారెడ్డి మృతి తీరని లోటన్నారు. మరి ఈరోజు ప్రెస్ క్లబ్లో కామ్రేడ్ రమణారెడ్డి గారి యొక్క సంతాప సభను జరుపుకుంటూ ఉన్నాం. ఆయన 1960 నుంచి కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదుగుదల అన్నది జరిగింది. ఆయనకి 73 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో క్యాన్సర్తో చనిపోవడం అనేది జరిగింది. ప్రధానంగా మరి ఈ రోజున ఫాసిస్టు ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఆర్ఎస్ఎస్ చాలా విపరీతమైనటువంటి మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి ఈ తరుణంలో తప్పనిసరిగా మరి వీటికి సంబంధించి ఆయన లేనటువంటి లోటు ఏదైతే ఉందో మా అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది కమ్యూనిస్ట్ ఉద్యమానికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి విప్లవకారులు వామపక్షాల యొక్క ఐక్యత కోసం ఆయన నిరంతరం కూడా కృషి చేసేవారు. ఆ రకంగానే ఇవాళ బీహార్లో మహాగఠబంధన్ పేరుతో మరి కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే మోడీని వ్యతిరేకించే ఈ మతత్వవాదులను వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఐక్యమై ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఇటువంటి వాళ్ళు లేకపోవడం ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రాలో జరుగుతున్న ఉద్యమాల్లో ఆయన కొండమొదల ఉద్యమంలో రాజమండ్రి జైలుకి వెళ్ళి 1 సంవత్సరం పాటు జైలు జీవితం కూడా గడిపారు. అలాగే ఆయన విప్లవ జీవితాన్ని అంతా కూడా మరి ఆయన అనుభవాల్లో ఒక పుస్తకంగా కూడా రూపొందించి
ఈ మధ్యకాలంలోనే మరి ప్రచురించడం అనేది జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం. రానున్న 5 ఏళ్లలో $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టనున్న గూగుల్, ప్రధాని మోదీ, మంత్రి లోకేష్ కృషితోనే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. తొలి దశ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచన. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ లిక్కర్ కారణంగా అనేక మంది మరణించారన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. కల్తీ లిక్కర్ కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తారని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.